బ్రేకింగ్ చూస్తున్నాం. కేటీఆర్ ఇంటి దగ్గర అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. కొడంగల్ దాడి కేసు రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ పేరుంది. అర్ధరాత్రి కేటీఆర్ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం సాగింది. కేటీఆర్ ఇంటికి భారీగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నాయి. హరీష్ రావు ఇతర ముఖ్య నేతలు తరలివచ్చారు. కేటీఆర్కు సంఘీభావంగా పార్టీ శ్రేణులు జాగారం కూడా నిర్వహించారు. ఇక వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ మీద దాడి ఘటనపై మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. విచారణ క్రమంలో కేటీఆర్ పాత్ర గురించి ఆయన చెప్పినట్లు అందులో వెల్లడించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న కేటీఆర్ ఆదేశాల మేరకే ప్రధాన నిందితుడు సురేష్ను పురమాయించినట్లు పేర్కొన్నారు. నరేందర్ రెడ్డి సెల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫోన్ కాల్ డేటాను విశ్లేషించేందుకు కోర్టు అనుమతి కోరారు. ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్లో కేటీఆర్ పేరు నమోదు కావడంతో ఒక్కసారిగా కేటీఆర్ను అరెస్ట్ చేశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. దీంతో నందినగర్లోని కేటీఆర్ నివాసం వద్దకు భారీగా బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. కొడంగల్ దాడి కేసు రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ పేరుండడంతో అర్ధరాత్రి కేటీఆర్ను అరెస్టు చేస్తారంటూ ప్రచారం సాగింది. కేటీఆర్ ఇంటికి భారీగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నాయి. హరీష్ రావు సహా ఇతర ముఖ్య నేతలు తరలి వచ్చారు. కేటీఆర్కు సంఘీభావంగా పార్టీ శ్రేణులు కూడా జాగారం చేశాయి. సీఎం డౌన్ డౌన్ జై తెలంగాణ జై తెలంగాణ జై కేటీఆర్ లగచర్ల ఘటన కుట్రలో వ్యూహరచన చేసిన నరేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్తో పలుమార్లు సంభాషించినట్టుగా కూడా కాల్ డేటా పోలీసులు విశ్లేషిస్తున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్య నేత కేటీఆర్ను అరెస్ట్ చేశారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో రాత్రంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులు నందినగర్లోని కేటీఆర్ నివాసం వద్ద జాగారం చేశాయి. ఇక రిమాండ్ రిపోర్ట్లో ప్రధానంగా కేటీఆర్ పేరు ప్రస్తావనకు రావడంతో కేటీఆర్ను అరెస్ట్ చేశారంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో భారీగా బీఆర్ఎస్ శ్రేణులు నందినగర్లోని కేటీఆర్ నివాసం వద్ద మోహరించిన పరిస్థితి కనబడుతోంది. అర్ధరాత్రి ఏ క్షణమైన కేటీఆర్ను అరెస్ట్ చేస్తారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో భారీగా అక్కడికి నేతలు తరలి వచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో హైటెన్షన్ నెలకొంది. మధు జైన్ అవుతారు. మధు, అర్ధరాత్రి కేటీఆర్ ఇంటి దగ్గర హైటెన్షన్ నెలకొంది. ఆయన అరెస్ట్ చేస్తారంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో భారీగా అక్కడికి బీఆర్ఎస్ నేతలు కూడా తరలివచ్చారు. రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ పేరు కూడా ప్రస్తావన రావడంతో ఇప్పుడు కేటీఆర్ను అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతోంది, కేటీఆర్ సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? ఎగ్జాక్ట్, నిజంగానే అర్ధరాత్రి కేటీఆర్ ఇంటి వద్ద హైడ్రామా కొనసాగింది. అరెస్ట్ అవ్వనున్నారు కేటీఆర్ ఆ కేసులో అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రచారం జరగడం పైన సోషల్ మీడియాలో దీనిపైన పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఇంటికి చేరుకున్నారు. నందినగర్ లో ఉన్నటువంటి కేటీఆర్ నివాసానికి ఒక్కసారిగా ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఒకవేళ కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందేమో అనేటువంటిది ఒక ప్రచారం జరగడం వల్ల ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు మొత్తం మద్దతుగా నిలిపి సీఎం డౌన్ డౌన్ అంటూ కేటీఆర్ కి మద్దతుగా నినాదాలు చేశారు. ఇదంతా కూడా హైడ్రామా అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం తెల్లవారుజామున 4 గంటల వరకు ఈ హైడ్రామా కొనసాగింది. కేటీఆర్ బయటకు వచ్చారు, సముదాయించారు అభిమానులందరినీ కూడా. నందినగర్ సంబంధించినటువంటి ప్రాంతంలో చాలా ప్రాంతాలకు సంబంధించి మనకు తెలుసు ఇష్యూ వచ్చేసి వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటన సంబంధించినటువంటి ఇష్యూలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల హస్తం ఉంది అనేటువంటి ఆరోపణలు ప్రభుత్వం చేస్తా ఉంది. డైరెక్ట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంట్లో సురేష్, పట్నం నరేందర్ రెడ్డి వీళ్ళందరినీ కేటీఆర్ ప్రోత్సహించారనేటువంటిది ప్రచారం జరిగింది. ఇంకోటి రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ పేరు పేర్కొనడంతో ఈ అంశం మరింతగా హీట్ ఎక్కింది. దాంతోనే ఇంటి వద్దకు చేరుకున్నారు. మనం చూస్తా ఉన్నాం వీడియోస్ లో ఇంటి దగ్గర చేరుకునేంత నినాదం చేస్తున్నారు. అర్ధరాత్రి వరకు కూడా కేటీఆర్ కి మద్దతుగా చివరికి హరీష్ రావు ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. తర్వాత కేటీఆర్ కిందికి వచ్చారు. 4 గంటల వరకు వాళ్ళందరితో మాట్లాడారు, సముదాయించారు, తిరిగి ఇంటికి వెళ్లాల్సిందిగా చెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులు వస్తారేమో అనేటువంటి ఒక దశలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఎదురు చూశారు. ఒకవేళ పోలీసులు వస్తే అడ్డుకునే ప్రయత్నం చేద్దాం, అరెస్ట్ ను అడ్డుకోవాలనేటువంటి ఆలోచన చేశారు. దాంతో పాటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను సముదాయించి తిరిగి పంపించినటువంటి ఘటన కనిపించింది. నిజంగానే అర్ధరాత్రి నందినగర్లో ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైట్, అంటే మధు, ముఖ్యంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కేటీఆర్ ఆదేశాల మేరకే పట్నం నరేందర్ రెడ్డి ఆయన అనుచరులు కొడంగల్ ఘటనకు సంబంధించి ఈ దాడులకు పాల్పడ్డారంటూ ముఖ్యంగా లగచర్ల ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్లో పేరు నమోదైన నేపథ్యంలో సరే అర్ధరాత్రి వరకు కూడా కొంత హైటెన్షన్ క్లియర్ అయిపోయిన పరిస్థితి. మరి తాజాగా
ఎఫ్ఐఆర్లో రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ పేరుంది కాబట్టి ఏమైనా అటువైపు పోలీసులు అడుగులు వేసే అవకాశం ఉందా? కేటీఆర్ను ఏమైనా ప్రశ్నించే అవకాశం ఉంది ఈ అంశానికి సంబంధించి? అంటే మా ఢిల్లీలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ చేశారు. దీని వెనకాల ఎవరున్నా ఎంత పెద్దవారున్నా కూడా వదిలేదు లేదు, ఖచ్చితంగా ఊచలు లెక్క పెట్టాల్సిందే అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు ఢిల్లీలో. సో ఆ నేపథ్యంలో కనుక ఆలోచన చేస్తే మరి ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయనను A1 గా నమోదు చేశారు. ఆయన పేరుని దీంట్లో ప్రధాన నిందితుడుగా. గతంలో మొన్నటి వరకేమో సురేష్ పేరు ఉండేది A1 గా. ఆయనను తప్పించి ఆయన ప్లేస్ లో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని, పట్నం నరేందర్ రెడ్డి పేరు A1 గా చేసినటువంటి సిచ్యువేషన్. కానీ రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ పేరు పెట్టడంపైనే కాస్త బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఒకవేళ కేటీఆర్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందా అనేటువంటి దాంట్లో వాళ్ళు అందుకే నివాసానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. ఆయనకు మద్దతుగా ఉండడానికి పెద్ద ఎత్తున శ్రేణులు అక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. నిజంగానే ఒకవేళ కనుక కేటీఆర్ ను అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది అంటే మాత్రం మరి ఇప్పటి వరకే పోలీసులు ఒక రకమైనటువంటి సూచన చేసేవారు. కేవలం కేటీఆర్ పేరు పేర్కొన్నారు, కేటీఆర్ తో మాట్లాడినట్టు, కానీ కేటీఆర్ ని అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసు నుంచి ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఇలాంటి ప్రకటన లేదు. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున శ్రేణులు ప్రచారంతో అక్కడికి తరలివచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. బీఆర్ఎస్ వెర్షనము వేరేలా ఉంది. మొత్తం 42 సార్లు 84 సార్లు అని 2 వెర్షన్లు ప్రభుత్వం పోలీసులు చెప్తా ఉన్నారు నరేందర్ రెడ్డికి సురేష్ కి మధ్య జరిగినటువంటి కాల్ సంభాషణకు సంబంధించి. కానీ అలా ఏం జరగలేదు. కేవలం ఘటన జరిగిన రోజు ఒక్కరోజు సురేష్ కి పట్నం నరేందర్ రెడ్డికి కాల్ సంభాషణ ఒక్కసారి జరిగింది అనేటువంటిది బీఆర్ఎస్ చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. రిమాండ్ రిపోర్ట్ లో కూడా పోలీసులు అదే చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ బయట ప్రచారం మాత్రం సురేష్ కి నరేందర్ రెడ్డికి ఒక 84 సార్లని ఒకసారి, 42 సార్లు కానీ ఒకసారి కాల్ సంభాషణ జరిగింది, ఘటన జరిగిన రోజు అనేటువంటి సమాచారాన్ని లీక్ ఇస్తా ఉన్నారు కావాలని. యాక్చువల్ గా జరిగింది ఒకటేసారి కాల్ సంభాషణ అనేటువంటి బీఆర్ఎస్ వెర్షన్. బీఆర్ఎస్ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా దర్యాప్తులో పూర్తి విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ ఘటనలో నిజంగానే ప్రభుత్వాన్ని ఆశ్చర్యపించాలనేటువంటి ఒక ఆలోచన ఉంటే దానిపైన కఠిన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పైనుంచి అందినటువంటి ఆదేశాల ప్రకారం కారం పొడి, కట్టెలు, తర్వాత దాడి చేసి అధికారులని చంపేంత వరకైనా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక ఆదేశాలు వచ్చాయి. అందులో భాగంగానే భూసేకరణ కోసం వెళ్ళినటువంటి ప్రజలతో మాట్లాడుతున్నటువంటి రైతులతో మాట్లాడుతున్న వారిపైన దాడి చేశారు అనేటువంటిది ఇటు పోలీసులు ప్రభుత్వ సంబంధించినటువంటి వర్షన్ గా వినిపిస్తా ఉంది. ఒక్క రకంగా దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే కొడంగల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో దీనిపై అక్కడ ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను వెనకాల బీఆర్ఎస్ ఉంది అనేటువంటిది ఆలోచన చేస్తా ఉంది ప్రభుత్వం. అయితే చూడాలి ఎంతవరకు వెళ్తుందో. ఒకవేళ నిజంగా కేటీఆర్ దీంట్లో రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ పేరు ఉంది కాబట్టి నిజంగా అరెస్ట్ ఉంటే మాత్రం బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధమవుతుంది. రామ్ రైట్, సార్, థ్యాంక్ యూ మధు. సో మొత్తం మీద కేటీఆర్ ఇంటి దగ్గర అర్ధరాత్రి హై టెన్షన్ నెలకొంది. ఆ దృశ్యాలు చూడొచ్చు. కొడంగల్ దాడి కేసు రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ పేరుండడంతో ఆయన్ను అదుపులోకి తీసుకుంటారంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో భారీగా బీఆర్ఎస్ శ్రేణులు నందినగర్లోని కేటీఆర్ ఇంటికి తరలివచ్చారు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా కేటీఆర్ ఇంటికి వచ్చారు. దీంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు. అర్ధరాత్రి ఏ క్షణమైన ఆయన అరెస్ట్ చేస్తారంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో ఇక కార్యకర్తలంతా కూడా ఆయన ఇంటి చుట్టూ మోహరించిన పరిస్థితి. ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే కనుక అడ్డుకునేందుకు అన్ని విధాల ప్రిపేర్ అయి ఉన్నారు అక్కడ. అయితే ఈ నేపథ్యంలో అర్ధరాత్రి అంతా కూడా జాగారం చేశారు. పోలీసులు రాకపోవడంతో ఉదయం తెల్లవారుజామున కార్యకర్తలంతా అక్కడి నుంచి నిష్క్రమించిన పరిస్థితి. మొత్తం మీద మరోవైపు కేటీఆర్ మాత్రం కొడంగల్ భూములను లాక్కునేందుకే, ప్రజల్లో అశాంతి రగిల్చేందుకే ముఖ్యమంత్రి ప్రయత్నిస్తారంటూ ఆరోపించిన నేపథ్యంలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. అటు ఢిల్లీలో ఈ ఘటనపై ఎంతటి వారున్నా ఊచలు లెక్క పెట్టాల్సిందే అంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఒక్కసారిగా ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ. కలెక్టర్ ప్రతీక్ జైన్ పై అలాగే రెవెన్యూ అధికారులపై దాడి కేసు సంబంధించి ఇప్పటికే 43 మందిని అక్యూజ్డ్గా చేర్చారు, 43 మందిని నిందితులుగా చేర్చారు, 46 మందిని, అందులో దాదాపు 16 మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఇంకా 30 మంది ప్రధాన నిందితుడు భోగమోని సురేష్తో సహా మిగతా 29 అంటే మొత్తం 30 మంది ఇప్పటికే పరారులో ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుతో ఆయన వెల్లడించిన అంశాలను బట్టి రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ పేరు కూడా చేర్చడంతో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. కేటీఆర్ను అదుపులోకి తీసుకుంటారంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో రాత్రంతా కూడా కేటీఆర్ ఇంటి దగ్గర హై టెన్షన్ నెలకొంది. Jackpot CM, down. Jackpot CM, down.